టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు ఎదగాలి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఉద్యోగ సాధన మెలకువలపై విద్యార్థులకు సదస్సు. ఉద్యోగ సాధనలో మెలకువలపై అవగాహన కల్పించేందుకు ఇండస్ట్రీ కనెక్ట్ హ్యూమన్ రిసోర్స్ నిర్వహణ పేరుతో అవంతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం శనివారం నర్సీపట్నం స్టార్ హోమ్స్లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఉద్యోగ అవకాశాలకు కావాల్సిన నైపుణ్యాలను ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై విద్యార్థులకు వివరించారు. అనంతరం అవంతి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యార్థులు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సి మోహన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెవల్యూషన్ వల్ల, ఈ రిఫార్మ్స్ వల్ల సాధించినట్టు కొన్ని జాబ్స్ వచ్చిన ఎక్స్ట్రాగా కొన్ని జాబ్స్ పోయినాయి. ఇప్పుడు ఎక్కడ కూడా ఉన్నాయా? లేవు. కారు వచ్చింది. కారుతో పాటు కారు డ్రైవర్ వచ్చింది కదా. అలాగే మీకు తెలుసు లేదు, హైదరాబాద్ లో ఐటీ కంపెనీస్ కి కార్లే